కిరీటాన్ని అపహరింపబడకుండా ఎలాగో మనం జాగ్రత్త పడాలనే సిరీస్ వింటున్నాం ప్రతి రాత్రి లైవ్ ద్వారా. కాబట్టి వరుసగా దేవుని వాక్యం వింటున్న ప్రియులను బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే రేపు ఉదయకాలం మన సహోదరుడు జాన్ కోరమామిడి జాన్ వారి కుటుంబంలో ఒక వివాహం ఉంది. ఆ వివాహంలో మరి వర్తమానం అందించాలి. కాబట్టి రేపు ఉదయకాలం జరిగే ఆ ప్రత్యేకమైన వివాహం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ సోమవారం హైదరాబాద్ వెళ్ళి దాని తర్వాత రోజు కరీంనగర్లో ఒకరోజు ప్రత్యేకమైన కూడిక ఉంది. ప్రియులు అమిత్ అన్న ద్వారా ఆ కూడిక ఏర్పాటు చేయబడింది ఫంక్షన్ హాల్లో. కాబట్టి ప్రార్థన చేయండి. మరి వారి కుమార్తె రక్షణ తీర్మానం చేసింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఈసారి ఆ పాపకు బాప్తిస్మం ఇచ్చి మరి వాళ్ళు బంధువులందరినీ పిలిపించి ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని, ఈ సోమవారం జరిగే కూడిక కొరకు, రేపు జరిగే వివాహం కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. అలాగే 3వ శనివారం మరి ఉదయకాలం అంతా కూడా మనం ప్రకటించినట్లుగా మరి సేవకులందరూ కలిసి ప్రార్థన చేయటానికి పరిచర్య కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనం, ముందు జరగబోయే పరిచర్య కొరకు మనం ఉదయకాలం మొదలుకొని మరి ఆ రోజు ప్రార్థన చేయడానికి ఆ రాత్రి ప్రత్యేకంగా శనివారం రాత్రి జగన్నాథపురం మందిరంలో ప్రత్యేకమైన కూడిక కలిగి ఉంటాం. కాబట్టి సేవకులనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఉండటానికి ప్రయత్నం చేయండి. 3వ శనివారం ప్రస్తుతానికి, ఆ తర్వాత నెల నుంచి ఒకవేళ వీలుని బట్టి అందరికి అవకాశం వచ్చేటట్లుగా ఒక రోజు నిర్ణయించుకుందాం. ఈ నెలలో మాత్రం 3వ శనివారం మనం అందరం డే అంతా ప్రేయర్ చేద్దాం. రాత్రి ఒక ప్రత్యేకమైన కూడిక కలిగి ఉందాం. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. కారణం ఏంటంటే ఎక్కువగా మనం ప్రార్థన చేయటం ద్వారా ముందుకు ఆత్మ సహాయం పొందుకొని సాగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిచర్ను ప్రేమించేవారు, భారం కలిగిన వారు అందరూ కూడా ప్లాన్ చేసుకోండి. ఆ రోజు ఉదయకాలం మొదలుకొని మనము ప్రార్థనలో గడుపుదాం. కాబట్టి సమయాన్ని అందరూ ప్రయోజనకరంగా చేసుకొని చేరావాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్న కీర్తనలో నుంచి 41వ కీర్తనలో మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఈ కీర్తనలో వచనం 11వ వచనం చదువు. నా శత్రువు నా మీద ఉల్లసింపక నుండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. ప్రభు నా స్తోత్రం. యథార్థతను బట్టి ఈ వచనంలో నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రభు అనేక వాగ్దానాలతో మనల్ని నడిపిస్తున్నాడు. గత దినం కూడా మనం చదివిన వాక్యంలో మనము శత్రువుతో యుద్ధం ఎలా చేయాలి అనే విషయాన్ని మనం నిన్నటి దినాన్ని మనం గమనించాం. అయితే ఈ ఉదయకాలం వర్తమానంలో శత్రువు ఉల్లసింపక ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. శ్యామ్ రెడీ అవ్వలే ఇంకా? అండి ఉం? వర్క్ చేస్తుందండి. ఓకే. 41వ కీర్తనలో 11వ వచనం చూడండి. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం అన్నమాట. కాబట్టి 41వ కీర్తనలో వ్రాయబడినట్లుగా 11వ వచనంలో ఆయనకు మనం ఇష్టంగా ఉంటే మన శత్రువు మన మీద ఉల్లసింపడం.
అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇష్టలుగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టలుగా ఉండాలి అనే మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 9వ వచనం చాలు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని ఆయన మిగులు అపేక్షించున్నాము. రైట్. ఇక్కడ శరీరమందున్న దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండాలి అనే మాట మనం చూస్తున్నాం. దేహమందున్న దేహం విడిచిన ఆయనకి ఇష్టలమై ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మనం ఆయనకి ఇష్టలుగా ఉంటే శత్రువు ఉల్లసింపలేడు. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే దేహమందున్నను దేహము విడిచినను అన్నాడు. దీన్ని ఎలా చెప్పుకుందాం? దేహాన్ని విడిస్తే ఎక్కడుంటాం? దేహాన్ని విడిస్తే నేరుగా మనం దేవునితో ఉంటాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మనం సదాకాలము ఆయనతోటే ఉంటాం. 17వ వచనం లాస్ట్ లైన్ చూడండి, మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి దేహం విడిస్తే సదాకాలం ప్రభుతో ఉంటాం. దేహంలో ఉంటే దూరంగా ఉన్నాం అనే మాట ఉంది ఇక్కడ 5వ అధ్యాయం కొరింథీ 2వ పత్రికలో. దేహంలో ఉంటే మనం ఆయనకు దూరంగా ఉన్నామని చెప్పాడు. చూసారా మాట? 7వ వచనంలో ఉంది. దేహంలో ఉంటే దూరం, దేహాన్ని విడిస్తే దగ్గరగా ఉంటాం. సో ఆ మాట మనం గమనించాలి. ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నాం. దేహాన్ని విడిస్తే ప్రభుతోటే ఉంటాం. అయితే మరి ఏం చెప్తున్నాడు? దేహాన్ని విడిచినా దేహంలో ఉన్న ఇష్టలుగా ఉండాలంటున్నాడంటే మనం దేహంలో ఉన్నప్పుడే ఆయనకు దగ్గరగా ఉన్నామని ఎంచుకోవాలి. దేహాన్ని విడిచాక మనం దేవునితో ఉంటాం అనుకోకూడదు. దేహంలో ఉన్నప్పుడే మనం ఆయనతోటే ఉన్నాము అని ఎంచుకుంటే దేహములో ఉన్నప్పుడు కూడా మనం ఆయనకి ఇష్టలుగా ఉండగలుగుతాం అన్నమాట. ఇది సాధ్యమేనంటే సాధ్యమే. కారణం ఎందుకంటే మనం దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాం. దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నామంటే యోహాను 8:35 ప్రకారం మన ఇంటిలో నివాసం చేస్తుంది. రాత్రి మనం విన్నట్లుగా దావీదు దేవుని మందిరంలోనికి రాకూడదు. 2 విషయాలు మనం రాత్రి గమనించాం. మత్తయి సువార్త 12లో దావీదు దేవుని మందిరంలో ప్రవేశించకూడదు. రెండోది, దావీదు ప్రవేశించిన ఆ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల ఉంది. ఆ రొట్టెలు కూడా దావీదు తినకూడదు. ఆ 2 తినకపోయినా కూడా దావీదుకి ఏ హాని కలగలేదు. కారణం దావీదు గర్భంలో ఉన్న ఆ క్రీస్తుని బట్టి అనే ఒక లైన్ మనం రాత్రి విన్నాం. ఈరోజు మనమైతే అటువంటి ఆంక్షలు లేనివారు. మనం నేరుగా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది? ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి అని ఉంది. ఈ వచనం చూడండి, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగినవి అన్నాడు. అంటే ఈరోజు మనకు ఆయన సన్నిధిలోనికి, ఆయన సముఖంలోనికి, ఆయన ఎదుటికి మనం వచ్చేసాం. హెబ్రీ పత్రిక 9:12లో కూడా ఈ మాట ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం వచనం 19లో కూడా ఈ మాట ఉంది. పరిశుద్ధ స్థలములోనికి మనం వచ్చేసాం. ఇది ధైర్యమైన నిర్భయమైన ప్రవేశం ఆయన్ని బట్టి మనకు కలిగింది. మరి మీరు నమ్ముతున్నారు కాబట్టి, ఎంచుకుంటున్నారు కాబట్టి, మనం దేవునికి దూరంగా లేము అని ఎంచుకుంటే దేహంలో ఉన్నా కూడా ఆయనకి ఇష్టలుగా జీవించవచ్చు. అసలు ప్రజెంట్ మన సిరీస్ ఏంటి? దేహములోనే లేము.
అదే కదా. రోమాపత్రిక 8:9 ఏమన్నాడు? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడల మీరు ఆత్మీయందు ఉన్నవారే గాని శరీరం అందు ఉన్నవారు కారు. అంతేనా లాజరస్ అన్న? ఎక్కడున్నావు? లాజరస్ అన్న ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నాను. సంగారెడ్డిలో ఉన్నావా, ఆత్మలో ఉన్నావా? సంగారెడ్డిలో ఉన్నాను, ఆత్మలో ఉన్నాను. అబ్బా, దేవుని స్తోత్రం. నీకు తిరిగిలేదన్న. ఆత్మీయందు ఉన్నాం కదా. శరీరమందు లేము అనే మాట మనకేం చెప్తుందంటే, దేహం విడిచిన తర్వాత మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో అది దేహమందు ఉన్నప్పుడు కూడా అది మన ఎక్స్పీరియన్స్. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు కనుక. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అనే సంగతి మనస్సాక్షి కడగబడే కొద్దీ బాగా అర్థమవుతుంది అన్నమాట. పరిశుద్ధాత్ముడు రక్షించబడిన రోజు నుంచి మనలో ఉన్నాడు. హృదయంలో ఉన్నాడు అనే దానికి, కడుపులో ఉన్నాడు అనే దానికి తేడా మనకు అర్థమవుతుంది. గలతీ 4:6లో ఆయన హృదయంలోనికి పంపబడ్డాడు అని ఉంది. కానీ యోహాను సువార్త 7:39-38 వచనాలు ఆయన కడుపులో ఉన్నాడు అనే మాట. ఇంతకీ ఎక్కడ ఉన్నాడు అంటే, కడుపు అనే మాట ఏం చెప్తుందంటే గర్భము అని మనం గమనిస్తున్నాం. సో పరిశుద్ధాత్మ హృదయంలోనికి వచ్చాడు, హృదయం పవిత్రమైంది. అయితే మనస్సాక్షి కడగబడుతున్నప్పుడు ఆయన కడుపులో జీవజల నదులుగా ఆయన తెలియబడతాడు. కాబట్టి ఇది పెద్ద ప్రశ్నేం కాదు. హృదయం కడుపు ఒకటేనా? హృదయంలో ఉన్నాడా, కడుపులో ఉన్నాడా? సో అట్లాంటి క్వశ్చన్స్ వద్దు. సో ఆయన హృదయంలో ఉన్నాడు. అయితే హృదయ పవిత్రత అపోస్తులు 15:9. అయితే మనస్సాక్షి పవిత్రమైనప్పుడు, ప్రవచనాలు అనే అనుభవంలోకి వచ్చినప్పుడు ఆయన మన కడుపులో జీవజల నదులుగా ఉన్నాడు. యోహాను సువార్త 7:39 మనం చూస్తాం. అందుచేత ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దేహములో ఉన్న దేహం విడిచినట్టే మనం ఎక్స్పీరియన్స్ చేస్తే మన శత్రువు ఉల్లసింపలేని పరిస్థితులు మనం తీసుకొని రావచ్చు. ఏమనుకుంటున్నాడంటే శత్రువు ఆలోచన విధానం ఒకసారి ఆలోచన చేస్తే 41వ కీర్తనలో శత్రువు ఏమనుకుంటున్నాడు? రోగశయ్య మీద ఉన్న వ్యక్తి గురించి 5వ వచనంలో, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అనుకుంటున్నాడంట. 5వ వచనం. వాడు ఎప్పుడు చచ్చును? చూసారా ఆలోచన ఎంత చెడ్డగా ఉందో. పేరు మాసిపోవాలి. దైవ గ్రంథంలో దావీదు సౌలు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, దావీదు చనిపోవాలని సౌలు కోరుకున్నాడు. కానీ దానికి భిన్నంగా ఏం జరిగిందంటే, వాక్యంలో మనం చూస్తాం, సౌలు అంతకంతకు నీరసిల్లుతున్నాడు, కానీ దావీదు అంతకంతకు ప్రబలుతున్నాడు. సో ఇది మనం గమనించినట్లయితే, దోస్ హూ ఆర్ బిలీవింగ్ గ్రేస్, ఎవరైతే కృపను, ఆ కృపా నిబంధన నమ్ముకుంటారో వారు తరిగిపోతారని, అంతరించిపోతారని, గతించిపోతారని ఎక్స్పెక్టేషన్ మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే కృప అనేది వారిని ఇంకా యవ్వనత్వంలోకి తీసుకొని వెళ్ళిపోద్ది. ఫిబ్రవరి 1:12 చెప్పినట్లుగా నీ సంవత్సరములు తరుగు అనే అనుభవంలోనికి వారు వెళ్ళిపోతారు. సో లోకంలో కూడా మనం పైన ఉన్న వాళ్ళు చనిపోవాలని ఆశపడతారు అనమాట. కాంపిటీషన్ ఎదుర్కోలేక అసూయతో ఒకడు చనిపోతే తర్వాత నేనే అనుకుంటా. క్రైస్తవుల్లో కూడా, విశ్వాసుల్లో కూడా చాలా మంది ఆలోచన ఎలా ఉందంటే, ఇతడు చనిపోతే తర్వాత నేనే అనే ఆలోచన మంచిది కాదు. సో అటువంటి ఆలోచన మనలోకి ఎప్పుడు వచ్చేస్తుంది అంటే, అసూయ వచ్చేసినప్పుడు వచ్చేస్తుంది. సో అందుకనే రోగిగా ఉన్న వ్యక్తి దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అతడు తప్పకుండా బ్రతకాలి, అతడు లేవాలి, ఆ శయ్య మీద నుంచి బయటికి రావాలి అనే దాన్ని హృదయపూర్వకంగా పలకలేరు అనమాట.
సో అందుచేత 41వ కీర్తనలో మనం చదువుతున్నప్పుడు శత్రువు ఉల్లసించకుండా ప్రభు చేస్తానని వర్తమానం ఇచ్చాడు. ఇక్కడ కారణం 12లో అన్నాడు యథార్థత అన్నాడు. ఇష్టలుగా ఉండాలి, యథార్థంగా ఉండాలి అనేది మనం గమనిస్తున్నాం. మనం చాలాసార్లు వింటున్నట్టుగా పౌలు యొక్క అతిశయం ఏంటంటే యథార్థతే. నేను యథార్థంగా ఉంటున్నానని ఆయన చెప్పారు. కీర్తనాకారుడు కూడా ఏం చెప్తున్నాడు? యథార్థంగా ఉంటున్నాను అని చెప్పాడు. ఎస్, నిజంగా మన యోగ్యత ఏంటి? మన యథార్థత అవుతుంది. మనల్ని ఆయన ధన్యులు అన్నాడు, కానీ మన యోగ్యులు అనే పేరు కూడా కంటే మనం ధన్యులం, కానీ దావీదు కంటే యోగ్యులం కాదు. ఇది మనం రాత్రి వింటున్నాం. మనం అబ్రహాము లాంటి ధన్యులం, కానీ అబ్రహాం అంతటి యోగ్యులం కాదు. సో ధన్యతకి యోగ్యతకి చాలా తేడా ఉంది. ధన్యత నీతిని బట్టి వస్తుంది, యోగ్యత యథార్థతను బట్టి వస్తుంది. ఎఫెసీ పత్రిక 4:24లో నీతి మరియు యథార్థత, ఆదికాండం 15:6లో నీతి, ఆదికాండం 17లో యథార్థత, ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు నీతిపరుడు, యథార్థపరుడు లేదా నిందారహితుడు, రెండింటికి ఒకటే అర్థం. కాబట్టి ప్రియులారా, మనం యోగ్యులంగా ఉండాలి. అప్పుడు మన శత్రువు ఉల్లసించలేడు. మన యథార్థంగా ఉంటే శత్రువు ఉల్లసించలేడు. వారి కోరిక ఏంటంటే మనం లేకుండా పోవాలి, మన పేరు సమసిపోవాలని ఆశపడతాడు. అయితే మనం ఏం చేయాలా? వారికి ఉల్లాసం కలగకుండా జాగ్రత్త పడాలి, వాడు ఆనందించకుండా చేయాలి. పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో ఏమన్నారంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 27, 20 లేదా 25, 26 వచనాల్లో నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందినని అంటున్నాడు. ఆయన కోరిక ఏంది? నేను జీవించి మీ అందరితో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. 26వ వచనం పెట్టండి. 26 ఇక్కడ ఉంది, నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందును. సో ఆయన కోరిక జీవించి కలిసి ఉండాలని. 15వ వచనం చూడండి. 15 కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు అనే దగ్గర శుద్ధ మనసుతో కాక కక్షతో ప్రకటిస్తున్న వారు ఉన్నారు అన్నాడు. శుద్ధ మనసు లేదు, క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఎలాగో కక్షతో. కక్ష అంటే వారి ఆలోచన ఏమై ఉంటది? పౌలు ఉండాలన్నా పోవాలన్నా. కానీ పౌలు అన్నాడు, నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉంటాను అన్నాడు. కాబట్టి కక్షతో ఉండేవాళ్ళు ఎంతవరకు ఆలోచిస్తారంటే, లేకుండా ఉంటే ఎలాగూ మనము సాగొచ్చు అని ఆశపడతారనమాట. ఇప్పుడు ఇలా అడుగుతాను మిమ్మల్ని, ఒకళ్ళు చచ్చిపోతే ఈ రోజు మనం గెలుస్తాము అని ఇక్కడ అనుకుంటే, మరి క్రీస్తు న్యాయపీఠం దగ్గర అందరూ జీవించినప్పుడే రిజల్ట్స్ కదా. ఇప్పుడు మనం ఈ లోకంలో కాంపిటీషన్ చూసుకుంటూ ఒకళ్ళు చచ్చిపోతే మన పేరు బయటకు వస్తుంది, మనం తర్వాత మనమే అని అనుకుంటే, క్రీస్తు న్యాయపీఠం మీద ర్యాంకులు ఎలా ఇస్తాడు? బ్రతికున్న వాళ్ళకి ఇస్తాడు. తిరిగి లేచిన తర్వాతేగా మనం క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడేది. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి మనము ఒకరు చనిపోతే మనం పైకి వస్తామని, ఒకరు చనిపోతే నెక్స్ట్ మనమేననే ఆలోచన మనకు కలిగి రాకూడదు. బోయాజు కంటే ముందటివాడు బ్రతికున్నప్పుడే బోయాజు కంటే వెనకటివాడు అయిపోయాడు. బోయాజు కంటే ముందటివాడు బ్రతికున్నప్పుడే బోయాజు కంటే తర్వాత వాడు అయిపోయాడు. ఎందుకంటే బోయాజు ఆస్తిపరుడు. బోయాజు మరి రూతను మోయాబీరాలని విడిపించగలిగిన సమర్థుడు. అందుచేత బోయాజు కంటే ముందటివాడు బోయాజు కంటే వెనకటివాడు అయ్యాడు. అంతేగాని ముందటివాడు చనిపోవడం ద్వారా బోయాజు రాలేదు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మిచ్చి యోహాను తర్వాత వచ్చాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు అనే మాట యేసుక్రీస్తుని గురించి యోహాను చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నా వెనుక ఒక మనుషుడు వస్తున్నాడు, 30 వచనం, ఆయన నాకంటే ప్రముఖుడు. నా వెనకే ఉన్నాడు, నాకంటే ముందటివాడు
ఒకడు ఉన్నాడు అన్నాడు, కానీ అతడు బోయాజుకి తర్వాత వాడయ్యాడు, లేదా వెనకటి వాడయ్యాడు. కాబట్టి దయచేసి వినండి, చచ్చిపోయిన వాళ్ళ మీద అతిశయించటం, లేదా బతుకున్న వాళ్ళు చచ్చిపోవాలని కోరుకోవటం ఇది మనకు తగదు. ఎందుకంటే రేపు పొద్దుట మనం అందరి సమక్షంలో గిఫ్ట్ పొందుకుంటాం, బహుమానం. కాబట్టి ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు కూడా మన కాంపిటీషనే. వాళ్ళు కూడా బ్రతికే ఉన్నారు, వాళ్ళు కూడా సజీవులుగానే ఉన్నారు. ఎందుకంటే నిర్గమాకాండం 3వ అధ్యాయం ఏం చెప్పాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. 15వ వచనం. అంటే ఆయన దృష్టికి అందరూ ఎలా ఉన్నారు? సజీవులుగానే ఉన్నారు. మృతుల దేవుడు కాదు, సజీవుల దేవుడు అని ఈ పొదను గూర్చిన భాగాన్ని గూర్చి ప్రభు మరి పరిసయ్యులు సద్దుకాయలతో మాట్లాడుతున్న సందర్భంలో చెప్పారు. కాబట్టి చచ్చిపోయిన వాళ్ళ మీద అతిశయించకండి, బతికున్న వాళ్ళు చచ్చిపోవాలని కోరుకోకండి. అది మన కోరిక కాదు, మన శత్రువు కోరిక అది. సో నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరు చచ్చిపోరు, అందరూ సజీవులుగానే ఉంటారు. సజీవులు ఉండగానే వారికంటే మనము ఉన్నతంగా ఆత్మీయతలో వర్ధిల్లాలని కోరుకోవాలి. ఆత్మీయతలో కాంపిటీషన్ ఉండాలి, కానీ అసూయతో కాంపిటీషన్లోకి రాగు. ఎందుకంటే అక్కడే మనం ఎవరితో ఓడిపోయాం? అసూయ అంటే మనం మన శరీరంతో ఓడిపోయాం. కల్తీ పత్రిక 5వ అధ్యాయం 19లో శరీర కార్యాల్లో అసూయ ఉంది. పేతురు ఏమన్నాడు 2వ పత్రికలో? ఒకడు దేని చేత జయించబడునో దానికి దాసుడు అన్నాడు. 2వ పత్రిక 19 వచనం, 2వ అధ్యాయం. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడు. అసూయ చేత మనం ఓడిపోతున్నామంటే మనం శరీరానికి దాసులుగా ఉన్నాము అని అర్థం. కానీ వాస్తవంగా సత్యం బట్టి, పునాదిని బట్టి, నిన్న మనం చెప్పుకున్న బండ అనే పునాదిని బట్టి మనము శరీరానికి రుణస్థలం కాదు. పేతురు 2వ పత్రికలో ఏమన్నాడు? 12వ వచనం, 1:12లో మీరు సత్యమందు స్థిరపరచబడినా, సత్యం తెలుసు కానీ ఆ సత్యము తెలిసినా కూడా, శరీరానికి రుణస్థలం కాదని తెలిసినా కూడా, మన అసూయ చేత జయించబడుతున్నప్పుడు, అసూయ చేత మనం ఓడిపోతున్నప్పుడు మనం శరీరానికి దాసులుగా ప్రత్యక్షమవుతున్నాం. కాబట్టి ఇక్కడ మనము మరలా ఆలోచన చేద్దాం. భక్తిలో కాంపిటీషన్ ఖచ్చితంగా ఉండాలి. అతని కంటే నేను ఆత్మలో వర్ధిల్లాలి, ఈ సిస్టర్ కంటే నేను ఆత్మలో వర్ధిల్లాలి. యోహాను 3వ పత్రిక 2వ వచనం ప్రకారం ఆత్మలో వర్ధిల్లే విషయంలో ఖచ్చితంగా కాంపిటీషన్ ఉండాలి. కానీ అసూయ చేత మాత్రం ఎప్పుడు కాంపిటీషన్ ఉండకూడదు. ఈ ఆలోచన 42వ కీర్తనలో, 41వ కీర్తనలో ఉన్న శత్రువు ఆలోచన అనే మాట మనం చదువుతున్నాం. ఎందుకంటే మనకు తెలుసు కదా, చచ్చిన ప్రతి ఒక్కరూ వారు దేవుని దృష్టిలో మాత్రం బ్రతికే ఉన్నారు, వాళ్ళు సజీవులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి సమక్షంలో రేపొద్దుట మనము బహుమానం పొందుతాం. అందుచేత చనిపోయిన వారి మీద అతిశయించొద్దు, బ్రతికున్నారు చనిపోవాలని కూడా అలాంటి ఆలోచనలు, అలాంటివి మంచిది కాదు. మరణశయ్య మీద ఉంటే బాగుండని కోరుకోవద్దు. 3వ వచనంలో అదే చెప్పాడు. రోగశయ్య మీద అనే మాట మనం చూస్తున్నప్పుడు అతడు శయ్య మీదకి వెళ్ళిపోతే నేను టేకప్ చేస్తానని అనుకోవద్దు, అటువంటి ఆలోచన రానియద్దు. ఎందుకంటే అది మంచిది కాదు. 8వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారంటే, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకుంటున్నారంట. ఎంత విచారం చూడండి, లేకపోతే ఎంత హీనమైన ఆలోచన ఇక్కడ మనం చూస్తాం. పడకకు పరిమితం కావాలని ఆలోచన. రాత్రి మనం వర్తమానంలో విన్నాం కదా, కలల్లో కూడా అపవిత్రత. కొన్నిసార్లు కొంతమంది దురాలోచనలు కలిగి పడుకుంటారు. దురాలోచనలు కలిగి పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది? దురాలోచన కలలు వస్తాయి అన్నమాట, చెడ్డ కలలు. ఆ చెడ్డ కలల్లో ఏమొస్తాయి? వాళ్ళకి ఏదో జరిగింది, వాళ్ళు మంచం పట్టేశారు అనేటట్టు ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు వాటిని మనం నిరీక్షించడం మంచిది కాదు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, అది శత్రువు ఆలోచన. శత్రువు అలా ఆలోచిస్తాడు.
కుదరండి రోగం వానికి సంభవించింది అనుకుంటున్నారంట. 8వ వచనం కదా. ఆదరించడానికి వచ్చిన వాళ్ళు ఆదరణ ప్రార్థన చేసి లోపల లోపల ఏమనుకుంటారు? వెళ్ళిపోతాడు ఇంకా బతకడం అనుకుంటారు. ఎవరి గురించి? భక్తిలో కాంపిటీషన్ పడలేనప్పుడు, పరిచర్యలో కాంపిటీషన్ ఎదుర్కోలేనప్పుడు, మనకంటే బాగా వాడబడుతున్నాడని తెలిసినప్పుడు ఆ వ్యక్తులు చనిపోవాలని కోరుకోవటం, వారి పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకోవటం, ఇవన్నీ మంచి కాదు. ఇది శత్రువు యొక్క ఆలోచన అన్నమాట. ఒకటి నమ్మండి, మన యొక్క విజయం అంతా యేసుప్రభు మీద ఆధారపడం. మనం యేసుక్రీస్తుని బట్టి జీవిస్తాం, యేసుక్రీస్తుని బట్టి విజయం పొందుతాం. నువ్వు నిజంగా ఇంకో వ్యక్తి కంటే బాగా విజయం పొందాలంటే సీక్రెట్ ఒకటే, నువ్వు క్రీస్తుని బట్టి ఇంకెక్కువ జీవించాలి. యోహాన్ 10:10. సమృద్ధిగా జీవిస్తే మనం బాగా విజయం పొందుతాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఇతని కంటే గొప్పవాడు ఎవడు లేడని పేరు నీకు రావాలంటే దానికి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న మిగిలిన వాళ్ళందరికీ ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ వస్తే బాగుండని ఎదురు చూడకూడదు. అందరు చెడ్డోళ్ళు అయిపోతే వాళ్ళ గురించి వీడియోలు పెట్టుకుంటూ కూర్చుంటే మనం పైకి వెళ్తామని అనుకోవద్దు. ఎందుకంటే పాత నిబంధనలో పొరుగువాన్ని ప్రేమించాలంటే స్టడీ చేయాల్సింది ఎవరిని? పొరుగువాన్ని. క్రొత్త నిబంధనలో సహోదరుని ప్రేమించాలంటే స్టడీ చేయాల్సింది ఎవరిని? క్రీస్తుని. కానీ పాత నిబంధనలో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. కాబట్టి స్టడీ అంతా పొరుగువాన్ని గురించి. క్రొత్త నిబంధనలో నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అన్నాడు. కాబట్టి ఇప్పుడు స్టడీ అంతా క్రీస్తుని గురించి. మీరు చెప్పండి, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మీకంటే ఒకడు ముందున్నాడు అనుకోండి, నెక్స్ట్ మీరే అనుకోండి. అప్పుడు మీరు ఆ వ్యక్తి గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారు అనుకోండి. 41వ కీర్తనలో అది ఎట్లా ఉంటుంది చూడండి. కానీ అది కాదు. ఇది మన భక్తి జీవితం వేరు. మనమంతా కూడా క్రీస్తును బట్టి నిజంగా మనతో ఉన్న కాంపిటీషన్లో ఉన్న వాళ్ళని స్టడీ చేయొద్దు, వాళ్ళని స్టడీ చేయకూడదు. మనం క్రీస్తుని స్టడీ చేయాలి. ఒకసారి మనం ఇప్పుడు రాత్రి మనం చెప్పుకున్నట్టు వర్తమానంలో మధ్య మధ్యలో దేవుడు రిజల్ట్స్ కూడా చెప్తాడు. హైదరాబాద్కి వెళ్లే ముందు మీరు బాగుగా పరిగెత్తుచుండ్రి అన్నాడు. హైదరాబాద్ నుండి తిరిగి వచ్చాక ప్రవచనముల చొప్పున పోరాటం అన్నాడు. మీ మనస్సాక్షి అంత కడగబడిందని చెప్పాడు. సో అలా మధ్య మధ్యలో దేవుడు రిజల్ట్స్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తాడు. అయితే మనము ప్రతిసారి కూడా వ్యక్తులను స్టడీ చేయొద్దు. ఈయన ఎంతవరకు వెళ్ళాడు, ఎన్ని సంఘాలు కట్టాడు, లేదా మనకంటే ఎంత బాగా వాక్యం చెప్తున్నాడు, లేదా మనకంటే ఎంత బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందాడు, లేదా మనకంటే ఆరోగ్యంగా ఎంత అభివృద్ధి చెందాడు. ఈ స్టడీ మంచిది కాదు. మన స్టడీ అంతా క్రీస్తు ఏమై ఉన్నాడు అంతే. ఎందుకంటే ఇతరులు మనకి ఎవ్వరు కూడా స్టడీ చేయాల్సిన సబ్జెక్ట్స్ కాదు. క్రీస్తే మన సబ్జెక్ట్. ఎఫెసీ 4:20లో చెప్పాడు, క్రీస్తును నేర్చుకొనుట అనే పదం ఉంది అక్కడ. అక్కడ నేర్చుకున్నవారు కారు అని ఉంది, కానీ దాన్ని పాజిటివ్ గా చదివితే యేసులో ఉన్న సత్యం ఉన్నట్టుగానే మీరు ఉపదేశించబడితే క్రీస్తును అలాగూ నేర్చుకున్నవారు అని కూడా అర్థం ఉంది. కాబట్టి క్రీస్తును నేర్చుకొనుట అనేది మన యొక్క పాఠం. 4:21 క్రీస్తును నేర్చుకొనుట అనేది మన పాఠం. డేవిడ్ రాజ్ అన్న అంతేనా? పెద్దాపురంలో మీకంటే గొప్పోళ్ళు చాలా మంది ఒకవేళ ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ మనం స్టడీ చేస్తే కూర్చుంటే వాళ్ళకంటే పెద్దోళ్ళం అవుతామా పెద్దాపురంలో? ఓ, క్రీస్తును స్టడీ చేస్తే ఒక రోజు ఆయనే మీకు చెప్తాడు ఏమనంటే, ఇదిగో ఈ పురంలో నీలాంటి వాడు ఎవడు లేడని చెప్తాడు. ఖచ్చితంగా చెప్తాడు. మన అవునండి. ఫోకస్ యేసుప్రభు మీదే ఉండాలి. కాంపిటీషన్లో వద్దు. అసూయలు వస్తాయి, పగలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి. ఆలోచనలు ఎంత మితిమీరిపోతాయంటే వాడు చచ్చిపోతే ఈ ప్రాంతంలో నేనే అనుకుంటా. వాడు చచ్చినా బ్రతికే ఉంటాడు దేవుని దృష్టిలో. కాబట్టి అది మంచి ఆలోచన కాదు. ప్రభు ఆదికాండ గ్రంథంలో అబ్రహాం గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే 23వ అధ్యాయంలో, నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు అని చెప్పారు. 5-6 వచనం. 23వ అధ్యాయం 5-6 వచనాల్లో నీవు మా మధ్య మహారాజు. మహారాజు అంటే ఎవరు? రోమా 5:17 ఏలేవాడు. ఏలేవాడిని ఇంకేమి వెళ్తాయి? అసూయ ఏలిద్దా? అసూయ చేత ఇబ్బంది పడేవాడు మహారాజు ఎలా అవుతాడు?
అసూయని జయించిన వాడు కదా మహారాజు. అబ్రహాం ఎలా ఉన్నాడు ఆ ప్రాంతంలో? నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు అని చెప్పారు. సో ఈ మాట పట్టుకుందాం. 23వ అధ్యాయం. మహారాజు. రాజుగా మనం ఎప్పుడు కనిపిస్తామంటే ఏలుతున్నప్పుడు కనిపిస్తాం. 5వ అధ్యాయం రోమపత్రిక 17 ప్రకారం మనం ఏలుతున్నాము అంటే అసూయ మనలో ఏలదు. ఎందుకంటే ఒకడు దేని వలన జయించబడు దానికి దాసుడు. కానీ మనం వీటి వల్ల మనము జయించబడని అనుభవంలోకి మనం వెళితే అప్పుడు మనం మన ప్రాంతాల్లో మనం రాజులుగా ఉంటాం. సో ప్రభు అనౌన్స్ చేస్తాడు, ఈ ప్రాంతంలో నువ్వే మహారాజు అంటే ఇక మహారాజు నువ్వే. ఆ అనౌన్స్మెంట్ జరిగే లోపు మనము తొందరపడి ముందుగానే లెక్కలు తప్పులేసుకోవద్దు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 5వ వచనం, సమయము రాక మునుపు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. సమయము రాక మునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చకండి. ఎందుకంటే ఇంకా రహస్యాలు చాలా బయటికి రావాల్సినవి ఉన్నాయి. ఇంకా మనం వినాల్సిన మర్మాలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అబ్రహాము కంటే గొప్పవారు అనుకోవద్దు. దావీదు కంటే దావీదు కంటే ధన్యులం, అది కాదని ఎవరు చెప్పలేరు. క్రియలు లేకుండా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడిన మనుషుడు ధన్యుడు అంటే దావీదు కంటే మన క్రీస్తు న్యాయపీఠం దగ్గర మంచి బహుమానం వస్తుంది అనుకోద్దు. ఎందుకంటే దావీదు రిజల్ట్ ఆల్రెడీ రాశాడు. అపోస్తల కార్యాలు 13లో ఏం రాశాడు? దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. ఎలా సేవ చేశాడు? 36వ వచనానికి ముందు 34లో ఏమన్నాడు? వరము చేత. మరి ఈరోజు సామర్థ్యం చేత సేవలు చేసే వాళ్ళు అందరూ దావీదు కంటే తక్కువైన బహుమానమే పొందుతారు. మరి వారు దావీదు కంటే ధన్యులు కాదా? ఎస్, వారు దావీదు కంటే ధన్యులే, కానీ దావీదు కంటే గొప్పవారు కాదు. చూసారా, మనం కొన్నిసార్లు పాత నిబంధన భక్తుల కంటే కూడా హెచ్చించుకుంటాం. కానీ పాత నిబంధన భక్తుల్లో కూడా మనకంటే గొప్పవారు చాలా మంది ఉన్నారు. కానీ వారికంటే ధన్యత మనకి ఇచ్చాడు. అది మాత్రం అద్భుతమైన సంగతి. దాన్ని ఉపయోగించుకోండి. వాళ్ళు కృప వలన నీతి అనే దానిలో లేరండి. కానీ మరి వారు విశ్వాస మూలంగా జీవించుట అనే దానిలో హెబ్రీ 11లో ఉన్నారు. దావీదు లేడా? యెఫ్తా లేడా? గిద్యోను లేడా? సంసోన్ లేడా? బారాకు లేడా? ప్రవక్తలు లేరా? రాజులు లేరా? వాళ్ళందరూ ఓల్డ్ టెస్టమెంట్ బిలీవర్సేగా. ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్న భక్తులే కదా. ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్న వారు ప్రవచనములు అనే లైన్ లో ఉన్నారు కాబట్టి వారు మనకంటే గొప్పవారు చాలా మంది ఉన్నారు. అంచేత వాళ్ళు పాత నిబంధనలో ఉన్నారు, మనం క్రొత్త నిబంధనలో పుట్టాం, వారికంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర మన బహుమానం ఎక్కువ ఉంటుందని మీరు అనుకోవద్దు, నేను అనుకోవద్దు. నిజంగా అలా అలా అవ్వాలని కోరుకోండి, అలా రావాలని కోరుకోండి. ఎందుకంటే క్రీస్తు మన జీవం అనే ఒక స్పష్టమైన సందేశం మనకు ఉంది. మరి మనం ఎంతగా క్రీస్తు నేర్చుకుంటున్నాం? ఇంతవరకు తెలిసాడు ప్రభు, స్తోత్రం. ఇంకా తెలియాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. సమయం రాకముందు ఇచ్చిన సమయం అదే, ప్రభు రాకముందు ఇచ్చిన సమయం అదే. అందుకనే ఆ సమయం వచ్చేలోపు తీర్పు తీర్చుకోకండి అన్నాడు. అంటే ముందే ఇంత కిరీటం మనకు వచ్చేసిద్దని అనుకోకండి. ఇంకా చాలా సంగతులు తెలియాలి, ఇంకా మనం చాలా ఎదగాలి. ఈ మధ్యలోనే అసూయ వచ్చి పాడైపోవద్దు. ఈ మధ్యలోనే మనము ఇటువంటి ఆలోచన చూసారా, 41వ కీర్తనలో ఎంత చెడ్డ ఆలోచన వచ్చేసిందో. ఇది ఏ స్కందం? ప్రథమ స్కందంలో ఆఖరి కీర్తన. ప్రథమ స్కందం అంటే ఆదికాండం. ప్రథమ స్కందం అంటే ఆదికాండం. ద్వితీయ స్కందం అంటే నిర్గమకాండం. తృతీయ స్కందం అంటే సంఖ్యాకాండం, లేవికాండం. చతుర్థ స్కందం అంటే సంఖ్యాకాండం. పంచమ స్కందం అంటే ద్వితీయోపదేశకాండం. మనం ఇట్లా స్టడీ చేస్తే ఇప్పుడు మనం ఆదికాండం ఆఖరి అధ్యాయంలో ఉన్నామని అర్థం. ఈ కీర్తన యొక్క అర్థం ఏంటి? ఆదికాండం ఆఖరి అధ్యాయంలో ఉన్నాం. ఆదికాండం ఆఖరి అధ్యాయాలు ఏం జరిగింది తెలుసా? ఆదికాండం ఆఖరి అధ్యాయాలలో యోసేపు బల్ల మీద కూర్చున్న ఒక శత్రువు ఉన్నాడు. ఈ కీర్తనలో కూడా 41వ కీర్తనలో 9వ వచనం, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటికై తన మడిమినెత్తెను అని చెప్పాడు. కాబట్టి ఆదికాండం ఆఖరి అధ్యాయం ఇది, లేదా ఆఖరి అధ్యాయాలు ఇవి కదండి.
యోసేపు భోజన బల్ల ఎక్కడుంది ఆది కాండంలో? చివరి అధ్యాయాలు అన్నమాట. చివరి అధ్యాయాలు అంటే 43 అధ్యాయం. 43 అధ్యాయంలో యోసేపు బల్ల మీద ఎంతమంది ఉన్నారు చెప్తారా? రూబేన్ ఉన్నాడు, షిమియోన్ ఉన్నాడు, లేవి ఉన్నాడు, యోదా ఉన్నాడు, ఇస్సాకర్ ఉన్నాడు, జెబూలూన్ ఉన్నాడు, గాదు ఉన్నాడు, ఆషేర్ ఉన్నాడు, దాను ఉన్నాడు, నఫ్తాలి ఉన్నాడు, బెన్యామీన్ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. కానీ మీరు ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. యూదా యోదా ఉన్నాడు గోత్రంలో ఇక్కడ, రూబేన్ ఉన్నాడు ఇక్కడ, గాదు ఉన్నాడు ఇక్కడ, ఆషేర్ ఉన్నాడు ఇక్కడ, నఫ్తాలి ఉన్నాడు ఇక్కడ, మనష్షే ఉన్నాడు ఇక్కడ, షిమియోన్ ఉన్నాడు ఇక్కడ, లేవి ఉన్నాడు ఇక్కడ, ఇస్సాకుర్ ఉన్నాడు ఇక్కడ, జెబూలూన్ ఉన్నాడు ఇక్కడ, యోసేపు ఉన్నాడు ఇక్కడ, బెన్యామిన్ ఉన్నాడు ఇక్కడ, దాను లేడు. దాను లేడు ఇక్కడ. దాను లేడు. ఎందుకంటే ఆ భోజన బల్ల తర్వాత దాని వెళ్ళిపోయాడు బయటికి. చెప్పండి, యోహాను సువార్తలో కూడా ఇస్కరియోతు యోధా ఉన్నాడా లేడా? భోజన బల్ల తర్వాత వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడ విచిత్రం అన్నా? ఇది ఆది కాండం నుండి జరుగుతుందంటే ఎప్పుడు జరుగుతుంది ఇది? ఆది కాండంలో భోజనం తిన్నాడు దాను, ఇక్కడ లేడు దాను. యేసు ప్రభుతో భోజనం తిన్నాడు యోధా, ఆ తర్వాత లేడు యోధా. కాబట్టి కీర్తనకారుడు చెప్తుంది ఏంటంటే, నాతో భోజనం చేసిన వాడే నాకు విరోధంగా మడమెత్తాడు. సో ఏమై ఉంటది? మడం అంటే అర్థం ఏంటి? ఆదికాండ గ్రంథంలో 49వ అధ్యాయం, ఆఖరి అధ్యాయమే, ప్రథమ స్కందంలో ఆఖరి భాగంలో మనం ఉన్నాం. 49వ అధ్యాయంలో ఏముంది? 17వ వచనం. దాను త్రోవలో సర్పము, దారిలో కట్లపాము, అది గుర్రపు మడిమెలు కరుచును, అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును. మళ్ళీ చదవనా? దాను త్రోవలో సర్పము, దారిలో కట్లపాముగా ఉండును, అది గుర్రపు మడిమెలు కరుచును, అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును. ఎవరి దాను చెప్పండి? యోసేపు బల్ల మీద ఉండి భోజనం చేసిన దానే. మీరు ఎలా అనుకోవచ్చు, దేవుడు కావాలనే కొంతమందిని ఇలా టార్గెట్ చేసి సాతానికి అప్పగిస్తాడని. నో 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 నో, మీరు అట్లా అనుకోద్దు. ఎందుకంటే పై వచనంలో దానికి ప్రవచించింది ఏంటి? 16వ వచనం. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. ఎక్కడ నెరవేరింది ఈ ప్రవచనం చెప్పండి? దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును అనేది ఎక్కడ నెరవేరింది? సంసోన్ ఎవరండి? సంసోన్ దాను గోత్రికుడే, న్యాయాధిపతి అయ్యాడు. అంటే నిజంగా దేవుడు దాను టార్గెట్ చేసి కావాలనే దాన్ని సాతాను చేత వాడబడేటట్టు చేసి ఉంటాయి. అసలు న్యాయాధిపతులు అనే ఈ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం సుమారు 300 సంవత్సరాలకు సంబంధించిన వ్యవధి కలిగింది అంటారు. అంత పెద్ద అధ్యాయంలో, పెద్ద గ్రంథంలో ఆయన దానుకు మెయిన్ పార్ట్ ఇచ్చి ఉండడు. ఇచ్చాడు, ఇవ్వలేదా? సంసోను హెబ్రీ పత్రిక 11లో ఉన్నాడా? విశ్వాస వీరుల్లో ఉన్నాడా సంసోను? ఉన్నాడండి. ఉన్నాడు కదా, రైట్. అందుచేత మీరు గమనించండి, దాను అనేవాడికి దేవుడు మెయిన్ ప్రయారిటీ ఇచ్చాడు. మరి యోధాకి ఏమి ఇచ్చాడు? డబ్బు సంచి ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఎవరికైనా ఏదైనా ఇచ్చాడంటే అభిషేకాన్ని బట్టి ఇస్తాడు. మీకెలా తెలుసు అభిషేకాన్ని బట్టి అంటే? లేవి కాండంలో ఏముంది? లేవి కాండంలో మనం చదువుకునే వాక్యంలో ఒక వాక్యం ఉంది కదా, 7వ అధ్యాయంలో 35వ వచనంలో అభిషేకమును బట్టి అని ఉంది. కాబట్టి దేవుడు అభిషేకాన్ని బట్టి ఇస్తాడు. కాబట్టి ఇస్కరియోతు యోధా కావాలని ముందు డబ్బు సంచి ఇచ్చి ఆ తర్వాత ఇస్కరియోతు యోధాని దేవుడే బుక్ చేశాడు అనుకుంటే అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. దేవుడు ఏదైనా ఒక వ్యక్తికి ఇచ్చాడంటే అభిషేకాన్ని బట్టి ఇస్తాడు. కానీ వాడు అభిషేకాన్ని హీనపరిచాడు. ఎక్కడ? మీరు చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. ఇస్కరియోతు యోధా అభిషేకాన్ని హీనపరిచాడు ఎక్కడ? మరియా అత్తర్ దగ్గర. ఈ అత్తరు మరి అత్త దగ్గరనే ఈ అత్తరు అత్తర్.
అది ఇప్పుడు జకరియా గారు ఉన్నాడా అన్నా? అదేం పాట? మీరు ఏదో పాడతారో పాట, భలే పాడతారు. చెప్పండి. సీమోన్ ఇంటిలో ఆ పాట పాడండి. ఆ పాటలో ఏముంది? అత్తరుతో అభిషేకం. అయితే సీమోనిల్ కాదు కానీ యోహాను సువార్త 12లో అత్తరు కదండి. అత్తరు దగ్గర ఏమన్నాడు? ఈ అత్తరు ఎందుకు అన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 300 సంవత్సరాలు అనుకున్నాం కదా. అదెన్ని దేనారాలు? 300 దేనారాలు. 300 దేనారాలు అంటే ఒక సంవత్సర ఆదాయం. ఎందుకంటే మత్తయి 20వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం ఆ దినాల్లో దినానికి ఒక దేనారం. అంటే ఒక సంవత్సర ఆదాయం ఆమె పగలగొడుతుందంటే ఆమె అభిషేకాన్ని అంత ఘనంగా ఎంచింది. నేను మీతో పంచుకోలేదు ఆ సాక్ష్యం, కానీ లాస్ట్ వీక్ మాకు అనుకోకుండా ఏం జరిగిందంటే, శనివారం పెద్దాపురం మీటింగ్ అయిపోయింది. మేము ఇంటికి వచ్చినప్పుడు 1:30 అయిపోయింది సుమారు. 1:30 అయిన తర్వాత మేము పడుకునేటప్పుడు టికెట్ చెక్ చేసుకున్నాం అనమాట. టికెట్ చెక్ చేసుకుంటే అది ఎప్పుడు ఉంది? మార్నింగ్ 7 గంటలకు ఉంది రాజమండ్రిలో బోర్డింగ్. ఓ సిస్టర్ గారు చూసుకోలేదు, అంటే బుక్ చేసినప్పుడు కరెక్ట్ బుక్ చేశారు కానీ ఆవిడ మార్చేశాడు. అప్పుడు నేను మేము ఆ టికెట్ మళ్ళీ బుక్ చేసినప్పుడు అది చాలా ప్రైస్ ఉంది విజయవాడ నుంచి. నేను అన్నాను, సిస్టర్ ఇది ఎంత అవసరమా అని అంటే, అప్పుడు ఆ సిస్టర్ గారు ఏమన్నారంటే, అది వద్దులే అన్న, దాని గురించి మాట్లాడకండి బ్రదర్ అన్నారు. దాని గురించి అసలు 3 సార్లు అదే మాట, దాని గురించి మాట్లాడద్దు బ్రదర్. ఈ ఈ వీడు కూడా ఏమన్నాడు, యోధ ఎందుకు ఎంత విలువైంది అన్నాడు. ఆ పాదముల యొక్క విలువ ఆమెకు తెలుసు, ఎందుకంటే ఆ పాదాల దగ్గర కూర్చొని ఆమె నేర్చుకుంది లోకా 10లో. ఆ పాదాల దగ్గర నుండి ఆమె తన తమ్ముడైన లాజరును బ్రతికించుకుంది యోహాను 11లో. ఇప్పుడు చెప్పండి, 300 దేనారాలు ఇస్తే, సంవత్సర ఆదాయం ఇస్తే, 4 రోజులు అయిన తర్వాత చచ్చిపోయినోడు బ్రతుకుతాడా? ఏమండి, మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత చెప్పండి అందరు? అంత ఇన్కమ్ తీసుకొని వచ్చి 4 రోజులు అయిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళు మీరు ఏ హాస్పిటల్లో బ్రతికిస్తారు? సో ఆమెకు తెలుసు ఆ పాదాల దగ్గర నుంచి ఏం పొందుకుందో. ఆ పాదాలకు అంత విలువను ఆమె ఇస్తే అక్కడుండి హీనపరిచాడు అభిషేకాన్ని. అభిషేకాన్ని బట్టి ఉద్యోగం పొంది అభిషేకాన్ని హీనపరిచినోడు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. మీకు ఎంతమందికి అర్థమైందో మీరందరూ అది రాసుకోండి అంతే. 13వ అధ్యాయంలో వాడి హృదయంలో సాతాను ఆలోచన పెట్టకముందే ముందు అభిషేకాన్ని వాడు హీనపరిచాడు. ఈరోజు మీరు ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా తెలుసుకోండి, ఈ అభిషేకాన్ని బట్టి మీ అందరూ కూడా ఈ వాక్యాన్ని వింటున్నారు. ఆ అభిషేకాన్ని హీనపరిచిన తర్వాతే హృదయంలోనికి సాతాను వస్తాడు. అభిషేకం ఎక్కడ ఉంటది? తల మీద. తల మీద ఉంటది. పాము కాటు ఎక్కడేసిద్ది? వాడి మీద. కాబట్టి విషం కింద నుంచి ఎక్కిద్ది, అభిషేకం పైనుండి దిగిద్ది. కిందకు లాగేస్తున్నాడు చూసుకోండి సాతాను గాడు. చాలా జాగ్రత్తగా ఉండాల. అభిషేకాన్ని హీనపరిచింది 12వ అధ్యాయంలో. మీరు ఎప్పుడు విని ఉండరు ఈ సబ్జెక్ట్. ఏమని? నేను కూడా వినలేదు. 13వ అధ్యాయంలోనే సాతానుగాడు హృదయంలో ఆలోచన పెట్టాడు అనుకుంటున్నాం, కానీ సాతానుగాడికి అవకాశం 12వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మన పైన అభిషేకం గలవారిని మనం యాక్సెప్ట్ చేయలేకపోతామో అప్పటి నుంచి సాతాను హృదయంలో ఆలోచన పెట్టేస్తాడు. కాబట్టి ఉదయకాలం మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని బట్టి స్తుతించాలి. ఎందుకంటే ఈ దినాల్లో ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఆత్మ కలిగించే అభిషేకమును గుర్చిన జ్ఞానం. నేను ప్రశ్న అడగనా? సాతాను హృదయంలో ఆలోచన పెట్టాక మనం జోగుతాం కదా, ఐతుక్కులకు జోగమా? రొట్టె విరిచే కూడికలో యోధా ఉన్నాడు, యోహాను 13. అదే రొట్టె విరిచే కూడికలో ఐతుక్కున్నాడు, అపోస్తలుల కార్యాలు 20లో. జోగాడా లేదా? యేసుప్రభువే మంచోడు కాదు కాదు కాదు, యేసుప్రభు మంచోడు కాదు. యేసుప్రభువే మంచోడు కాదు కాదు కాదు, యేసుప్రభు మంచోడు కాదు. యేసుప్రభువే మంచోడు కాదు, యేసుప్రభు మంచోడు కాదు అని రెండిటి మధ్య జోగి 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 ఎక్కడ పడ్డాడు? అసలు యేసుప్రభు వచ్చి యోధా కాళ్ళు కడుగుతున్నప్పుడు యోధా ఏమనుకుని ఉంటాడు మనసులో? ఎంత మంచోడినా నేను అమ్మేస్తున్నాను అనుకున్నాడు, కానీ వాడు అమ్మేశాడు. ఐతుకు కూడా ఏమనుకుని ఉంటాడు? అసలు ఇంతమంది ఇంత ఆసక్తితో నిద్రపోకుండా వింటున్నారు, నిద్రపోతుంది నేను ఒక్కడనే. ఎందుకంటే నిద్రపోతున్న వాడు ఒక్కడే అని పరిశుద్ధాత్ముడు రాయించాడు కదా. అంతమంది అర్ధరాత్రి అయిన తర్వాత కూడా వాక్యం వింటున్నారు, తెల్లవారు వరకు వాక్యం వింటున్నారంటే
పౌలు వాక్యం ఎంత అద్భుతంగా ఉంటది. అయినా కూడా కావాలని వాక్యం బాగాలేదు, లేదు లేదు వాక్యం చాలా బాగుంది, వాక్యం బాగాలేదు, లేదు 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 వాక్యం చాలా బాగుంది. ఈ రెండింటి మధ్య జోగి 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 ఎక్కడ పడ్డాడు? ఆ 3వ అంతస్తు నుంచి కిందే పడ్డాడు. నేనేమంటానంటే జోగే పరిస్థితికి వస్తే పడిపోతాం ఖాయమే, కానీ అసలు జోగే పరిస్థితికి రాకుండా ఉండటం మంచిదంతే. అక్కడికి వచ్చాక కొన్ని రోజులు మంచిగా ఉందంటారు, బాగాలేదంటారు, కరెక్ట్ అంటారు, కరెక్ట్ కాదంటారు. ఇక అక్కడికి వచ్చాక నువ్వు పడేది ఖాయమే బ్రదర్. పడను అని అనుకోవద్దు. పడనంటే యోధా పడకూడదు, పడను అంటే ఐతుకు పడకూడదు. కానీ పడక ముందు అభిషేకం ఏంటో అర్థం చేసుకుంటే అసలు హృదయంలోనికి ఆలోచన వచ్చేది లేదు. కాటేసిన తర్వాత విషయం రాకుండా ఎట్లా ఉంటుందండి? వార్తలో 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం మనం చదువుకున్న కీర్తనలో ఉన్న వచ్చిన ఇక్కడ 18 చదవండి. 18 వచ్చిన నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడిమెనెత్తును. నన్ను లేఖనం నెరవేరుటకు ఇలాగ జరుగును. ఎక్కడ ఉంది ఈ లేఖనం? ఈ ఉదయకాలం 41వ కీర్తన 41వ కీర్తన లేఖనం నెరవేరింది. 13వ అధ్యాయం చూడండి. పస్కా పండుగ. పస్కా అంటే ఏ రకంగా ఉంటాయి భోజనం? యూదుల పస్కా పండుగ భోజనం చాలా అంటే చాలా రిచ్ ఫుడ్ అన్నమాట. ఈరోజు మనం వింటున్న వర్తమానాలు ఏంటి? నీకు అప్పగించబడిన మంచి పదార్థం కదా. మీలో చాలా మంది బైబిల్ కాలేజీలో నేర్చుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎన్ని సబ్జెక్టులు విన్నారు నాకు తెలియదు, ఈ తలంపులు మీకు ప్రభు ఈ పరిచర్లు ఇచ్చాడు కదా, ఎంత మంచి పదార్థం దొరికింది మనకి. తిమోతి 2:14 నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థం. ఇంత విలువైన ఫుడ్ పెట్టాడండి కూర్చోబెట్టి. ఇంత విలువైన ఫుడ్ పెడితే 2వ వచనంలో వాడు ఎలా తింటున్నాడంటే ఆడు కూర్చొని హృదయములో అపవాది ఆలోచన కలిగి కూర్చున్నాడంట. ఒక ప్రక్క వాక్యాలు వింటున్నాడు, రాసేసుకుంటున్నాడు. బబ్బబ్బబ్బా ఏం లోతైన సందేశాలని కూడా నోటితో అంటున్నాడు, హృదయంలో మాత్రం వేరే భావం పెట్టుకుని కూర్చున్నాడు. ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. దాని ఎక్కడున్నాడు? ఆ యోసేపు బల్ల మీద ఉన్నాడు. పాము అనేది ఎప్పటికైనా దొరికిపోద్దండి, ఎందుకంటే పొగట్టేస్తాడు దేవుడు, బయటకు వచ్చేసిద్ది అది. 28వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథంలో ఏమనుకుంటున్నారంట? ఇతడు న్యాయదేవత అనుకున్నారంట. అంతకుముందు ఏమనుకున్నారు? ఇతడు ఖచ్చితంగా నరహంతకుడే అనుకున్నారంట. సో వీళ్ళు కూడా ఎక్కడ జోగుతున్నారు? అభిప్రాయాల మధ్య జోగుతున్నారు. యేసు ప్రభు గురించి యోహాను సువార్త 8లో ఏమంటున్నారు? కొందరు ఆయనను చెడ్డవాడు అన్నారు, లేదు లేదు కొందరు ఆయన మంచివాడు అన్నారు. సో అభిప్రాయాల మధ్య జోగుతున్నప్పుడు ఏం జరిగింది? 3వ వచనం, ఒక సర్పము కాకకు బయటికి వచ్చింది అని ఉంది. ఎందుకంటే ఈ పుల్లలేరింది ఎవరు? పౌలు గారే. పౌలు గారు తన ఉద్దేశం ఏంటంటే పుల్లలేరి నిప్పుల మీద వేస్తాడు. ఈ అభిషేకానికి లోపల ఉన్న పాము బయటకు వచ్చేసింది అనమాట. పాముగా ఉండి దొరకకూడదు అనుకోవద్దు. ఎందుకంటే మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఏముంది? మీరు పాములను ఎత్తిపట్టుకుంటారని ఉంది. అది మన సూచక్రియల్లో భాగం. కాబట్టి పాముగా ఉండి జాయిన్ అయిపోవద్దు. యోహాను సువార్త 13లో పాముగా ఉండి జాయిన్ అయిపోయాడు. కానీ ఏమైంది? ప్రభు పట్టేశాడండి. ప్రభు కూడా ఎక్కడికి వచ్చాడు? పాదాలు కడుగుతున్నాడు కదండి. కాటు వేసిన పాము యొక్క గుర్తు ఆ కాలు మీద కనపడుతుందిగా. ప్రభు దాన్ని ఎలా తడిమి, ఈ గుర్తేంట్రా, కాటు ఎక్కడ పడింది అన్నట్టే ఉంటది అనమాట. దొరికిపోయాడు. సో ఇక్కడ కూడా అదే మనం చూస్తున్నాం ఈ ఉదయకాలం. సో పౌలు పుల్లలేరేవాడు, నిప్పుల మీద వేసేవాడు, పాములు పట్టేవాడు పౌలు. కాబట్టి మనం కూడా అంతే. అభిషేకాన్ని గణపరచండి, మీరు విషం దొరికేద్దు మీకు. అభిషేక వాసనకు విషం ఏం చేయలేదు, దాగి ఉండలేదు. 23వ కీర్తనలో అందుకే అన్నాడు, నూనెతో నా తల అంటావు, నా శత్రువులు ఎదుటి ఇప్పుడు భోజనం పెట్టావు. 5వ వచనం. ఆ శత్రువుతో భోజనం ఏంటి, శత్రువులు ఎదుటి భోజనం ఏంటండి బాబా? అరణ్యంలో యేసు ప్రభు ఇశ్రాయేలుని ఎక్కడ పోషించాడు? క్రూర మృగాలు, విష సర్పాలు, తేళ్లు కదండి. అరణ్యంలో ఎన్ని విష సర్పాలు ఉంటాయి, ఎన్ని విష జంతువులు ఉంటాయి, ఎన్ని క్రూరమైన, కానీ వాటి మధ్యలో ఇశ్రాయేలుని పోషించాడు. ఎలా పోషించాడు? నూనెతో నా తల అంటావు. మీ అందరికి ప్రేమతో చెప్తున్నాను, ప్రసంగాలను బట్టి అతిశయించొద్దు, అభిషేకాన్ని బట్టి అతిశయించండి, లేకపోతే దెబ్బతింటారు. ప్రసంగాలను బట్టి అతిశయించొద్దు,
నీవు నిజంగా అభిషేకాన్ని బట్టి అతిశయిస్తే అభిషేకం ఉన్న ఎవరినైనా కనపరుస్తావు. ప్రసంగాలను బట్టి అతిశయిస్తే అహరోనన్న ఏం చేస్తాం? ప్రసంగాలను బట్టి అతిశయిస్తే ఖచ్చితంగా ప్రసంగికులను మనం పోటీగా తీసేసుకుంటాం. తీసుకున్నామా ఇక ఆ తర్వాత మనకి పతనం స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి ఓన్లీ ఇలా కోరుకోండి, ఈ తలంపులు నాకు అభిషేకాన్ని బట్టి వచ్చినాయి అనుకోండి, అప్పుడు అనాయింటింగ్ ఉన్న అందరినీ మీరు గనపరుస్తారు. మీకంటే ఉన్నతమైన అనాయింటింగ్ ఉన్న వాళ్ళని మీరు గనపరుస్తారు, మీకంటే తక్కువ అనాయింటింగ్ ఉన్న వాళ్ళని మీరు ప్రోత్సహిస్తారు. అనాయింటింగ్ మీరు మీటింగ్ అయ్యాక మళ్ళీ చదవండి, దయచేసి చదవండి. 13వ అధ్యాయంలో యోధా చెడిపోలేదు, 12వ అధ్యాయంలోనే యోధా చెడిపోయాడు. ఆ అత్తరు దగ్గర ఇబ్బంది పడ్డాడు. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? మీ దగ్గర మీటింగ్స్ జరిగినాయి అనుకోండి, అందరూ కానుకలు ఇవ్వాలి అనుకుంటాం కదా. అదే వేరే వాళ్ళ దగ్గర మీటింగ్స్ జరిగినాయి అనుకోండి, ఇంత కానుకలు పెట్టి మీటింగ్స్ పెట్టడం అవసరం అనుకుంటా. అదే వద్దు, అదే రానియొద్దు. అది వచ్చిందంటే తర్వాత చాప్టర్లో మనకు హృదయంలోకి వచ్చేస్తుంది అది ఆలోచన. సో ప్రభు మనకిచ్చిన ఉపదేశాన్ని బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. 41వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రథమ స్కందము ఆఖరి భాగం, ఆదికాండం ఆఖరి భాగం, యేసుక్రీస్తు అధ్యాయంలో ఆఖరి భాగం. ఆఖరి భాగం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పత్రికల్లో ఆఖరి భాగం ఏది? యోధా పత్రిక. సో యోధా పత్రికలో దేని గురించి రాశాడు? మనం చెప్పుకుంటున్నాం కదా, లేవీకాండం 11లో 4 రకాల జంతువులు ఉన్నాయి. భూమి మీద, నీటిలో, గాలిలో, ఆఖరిగా నేల మీద. ఈ 4గిట్లో యోధా పత్రిక ఏది? నేల మీద ప్రాకేవి. నేల మీద ప్రాకే వాటిలోనే విషం ఉంటుంది అనమాట. సో అందుకని యోధా పత్రిక మీరు చదివితే, యోధా పత్రికలో కృప పేరిట ప్రవేశించిన దుర్బోధ ఉంది. దాన్ని సూడోగ్రేస్ అని డాక్ట్రిన్ అని అంటాం. సూడోగ్రేస్ డాక్ట్రిన్లు ఏం చెప్తారంటే, పాపం చేయవద్దు అనేది చెప్పకూడదని చెప్తారు. రెండోది ఏంటంటే, కళలు రావటం తప్పేం కాదు. రాత్రి మనం అదే విన్నాం, ఇప్పుడు కూడా దేవదూతలతో పాపం చేయటం జరుగుతుందా అని. సో మీరు ఎవరైనా వినకపోతే నైట్ మెసేజ్ వినండి. యోధా రాసిన పత్రికలో 3 విషయాలు చెప్పాడు. నెంబర్ 1, 6వ వచనం చూడండి, దేవదూతలు చేసిన పాపం. ఇది ఆదికాండం 6వ అధ్యాయం. రెండవది 7వ వచనం, అటువలనే సొదొమ గొమొర్రాలు చేసిన పాపం. మూడవది 8వ వచనం, ఈ దినాల్లో కలల్లో జరుగుతున్న పాపం. సో ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. 3 కూడా దేవదూతలతో చేసే పాపమే. మీరు చెప్పండి, సొదొమ గొమొర్రాలో కూడా ఏం జరిగింది? లోతు ఇంటిలో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. సో బయట ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? మేము దేవదూతలతో కలుస్తామంటున్నారు. నోవహు దినాల్లో దేవదూతలు ఎవరితో కలిశారు? మనుషులతో కలిశారు. మరి ఈ రోజుల్లో మనం దేవదూతలతో ఎలా కలుస్తున్నాం? కలలో కలుస్తున్నాం. కలలో ఏం చేస్తాడు సాతానుగాడు? పురుషులుగా అయితే ఏదో ఒక స్త్రీని తీసుకొని వస్తాడు. ఆ స్త్రీతో కలుసుకునేటట్లుగా కల పుట్టిస్తాడు. ఆ కలలో మనం దేవదూతతో కలుస్తున్నాం, పడిపోయిన దూత. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే, వచనం 20వ వచనంలో, లేదా కొంచెం క్రిందకు వచ్చి 23లో ఏం చెప్పాడంటే, డాగుపడిన అంగి అన్నాడు. డాగుపడిన అంగి అంటే అర్థం ఏంటంటే, కలలో అపవిత్రత జరిగిపోయింది అని అర్థం. అంటే వీడు చూడండి, సాతానుగాడు లేదా పడిపోయిన దూతలు, ఈ దురాత్మలు కలల్లో ఒక స్త్రీకి ఒక పురుషుడిని చూపిస్తూ, ఒక పురుషుడికి ఒక స్త్రీని చూపిస్తూ, లేకపోతే ఏదో ఒక దురాత్మను చూపిస్తూ దాంతో కలిసేటట్టుగా వాడు కలలో పాపం జరిగిస్తాడు. ఇది జరుగుతున్న దినాల్లో మనం ఉన్నాము. ఎందుకంటే ఈ దినాల్లో అశ్లీలమైన వాటిని చూసే అవకాశం ఈ దినాల్లోనే ఉంది. ఇంతకుముందు ఫోన్లు లేవు, ఇంతకుముందు చెడ్డవు చూసే అవకాశం లేదు. కాబట్టి వారు ఆ ధ్యానాల్లో ఉండరు. కానీ మనం ఆ ధ్యానాల్లో ఉండి ఆ రాత్రి పండుకున్నప్పుడు ఇవి జరిగే కాలాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ దినాలు లోతు దినాలు, ఈ దినాలు నోవహు దినాలు, ఈ దినాలు యేసుప్రభు దినాలు. సో ఈ దినాల్లో ప్రథమ స్కందంలో ఆఖరిలో ఉన్నాం, ఆదికాండంలో ఆఖరిలో ఉన్నాం, యేసుక్రీస్తు అధ్యాయంలో ఆఖరిలో ఉన్నాం, పత్రికల్లో ఆఖరిలో ఉన్నాం. కాబట్టి ఆఖరిలో ఉన్నప్పుడు వి నీడ్ మోర్ అనాయింటింగ్. మనకి ఇంకా ఎక్కువైన అభిషేకం కావాలి. ఇవి నోవహు దినాలు కాదని చెప్పేవాడితో జాగ్రత్త. ఇవి త్వరగా ఇప్పుడప్పుడే రాడు అని చెప్పేవాడితో జాగ్రత్త. యేసుక్రీస్తు చాలా త్వరగా వస్తాడు.
వస్తాడు అంటానికి ముందు సూచనే యోధా పత్రిక. నేను మరలా చెప్తున్నాను, పౌలు బెన్యామీను గోత్రంలో పుట్టాడు. ఎవరికి సమర్పించాలనుకున్నాడు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. 11:3. సర్పము సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. 2వ వచనం చదవండి. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే రెండు దేవాసక్తితో మీ దేవాశక్తితో ఎడల మీ ఎడల ఆసక్తి ఆసక్తి కలిగి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రధానము చేసి తిరిగి. రైట్, ఇంకా ఉంది వర్తమానం, వినండి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో దాని గురించి ఏం చెప్పాడు చదవండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో దాను ఉందా? 22 ఎన్నో వచ్చిన 22 చదవండి. 22. దానుడు గూర్చి ఇట్లనను, దాను సింహ పిల్ల, అది భాషను నుండి దుమ్కి దాటును. రైట్, ఇక్కడ చూడండి, దాను వాస్తవంగా ఆది కాండంలో ఏమని చెప్పబడింది? సర్పము అని చెప్పబడింది, కానీ ఇక్కడ సింహము అని చెప్పబడింది కదా. అక్కడ బెన్యామీను చీల్చునట్టు తోడేలని చెప్పబడింది. ఇక్కడ బెన్యామీను ఏమని చెప్పబడింది? యెహోవాకు ప్రియుడు అని చెప్పబడింది. ఇది ఆల్రెడీ పెద్దాపురంలో లాస్ట్ లో నేను చెప్పిన వర్తమానంలో ఉంటది, ఎవరైనా వినకపోతే వినండి. సో గ్రేస్ కి సూడో గ్రేస్ కి తేడా ఏంటంటే, గ్రేస్ డాక్ట్రిన్ ఏమో యోధా గోత్రపు సింహానికి మనల్ని అప్పగించడానికి సిద్ధంగా ఉంది, అది పౌలు గారు. కానీ పౌలు యొక్క బోధలో సగం వరకే తీసుకున్నవారు. ప్రతిదండని ఇష్టపడిన వారు, శిక్షణను ఇష్టపడిన వారు, తండ్రి అనే భావనను ఇష్టపడిన వారు, సంఘ పెద్దలు అనే దాన్ని ఇష్టపడిన వారు. పౌలులో ఉన్న సెకండ్ పోర్షన్ ఎవరైతే ఇష్టపడలేదో వీళ్ళు సూడో గ్రేస్ డాక్ట్రిన్, ఇది చీల్చునట్టు తోడేలనే బెన్యామీన్. ఈ బెన్యామీన్ ఎవరికి అప్పగిస్తుంది? సింహము అనే దానికి అప్పగిస్తుంది. ఇక్కడ 2 సింహాలు ఉన్నాయి. ఒకటి ట్రూ లైన్. ట్రూ లైన్ అంటే ట్రూ లైన్ కూడా LINE LION, ఓకేనా. LINE అంటే సరైన లైను, LION అంటే సరైన సింహం. సరైన సింహం, సరైన లైన్. ఇంకో సింహం ఏది? యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ తన గురించి ఏమని చెప్పుకుంటాడు? యాంటీ క్రైస్ట్ అని చెప్పుకుంటాడా, క్రైస్ట్ అని చెప్పుకుంటాడా? యాంటీ క్రైస్ట్ తన గురించి ఏమని చెప్పుకుంటాడు? యాంటీ క్రైస్ట్ అని చెప్పుకుంటాడా, క్రైస్ట్ అని చెప్పుకుంటాడా? క్రైస్ట్ అని చెప్పుకుంటాడు. సో క్రైస్ట్ ఎవరు? వాస్తవంగా యోధా గోత్రపు సింహం. యాంటీ క్రైస్ట్ దాను. దాను ఎక్కడున్నాడు? ఇశ్రాయేలు పాళెంలో. ఇశ్రాయేలు పాళెంలో దాను ఎక్కడున్నాడు? ఏ దిక్కున ఉన్నాడు? ఉత్తరం వైపు. చెప్పండి. ఉత్తర దిక్కున ఉన్నాడు, ఉత్తర దిక్కు. అంతే కదండి. యోధా తూర్పు దిక్కు, రూబేను దక్షిణ దిక్కు, ఎఫ్రాయిము పాళెం పడమర దిక్కు, దాను పాళెము ఉత్తర దిక్కు. సో శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడు? యెహెజ్కేలు గ్రంథంలో ఉత్తర దిక్కు నుండి వస్తున్నాడు. కాబట్టి ఈ ఉత్తర దిక్కు నుండి వస్తున్న వాడికి అప్పగించాలనుకునేది సూడో గ్రేస్. ఎందుకంటే ఇది యాంటీ క్రైస్ట్ స్పిరిట్, వాడు యాంటీ క్రైస్ట్. కానీ అభిషేకం మనల్ని ఎవరికి అప్పగించాలనుకుంటుంది? యోధా గోత్రపు సింహానికి అప్పగించాలనుకుంటుంది. కాబట్టి ఈ సంగతులు మీరు ఆలోచన చేయండి. నేను ముగిస్తున్నాను. ప్రభు ఈ ఉదయకాలం మిమ్మల్ని మెలకువలోకి తెచ్చును గాక. ఇంకా ఎవరైనా మేము ధర్మశాస్త్రోపదేశంలో లేము అని మీరు స్తుతిస్తే ప్రభుకు స్తోత్రం. కానీ మీరు నీకోలైతుల మెసేజ్లో పడద్దు. ఎందుకంటే అక్కడ కిరీటం దొరకదు, ఇక్కడ కిరీటం ఉండదు. అక్కడ కిరీటం దొరకదు, ఇక్కడ కిరీటం ఉండదు. రాత్రి చెప్పే కదా, 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి పిల్లలు ఉండరు. ఒకరికి పిల్లలు ఉన్నారు కానీ 12 ఏళ్ల తర్వాత చనిపోయారు. కాబట్టి కిరీటం దొరకంది ఒకరికి, కిరీటం పోయింది ఒకరికి. గెరాసీనుల ప్రాంతం అంటే అర్థం ఏంటంటే రివార్డ్ ఎట్ ది ఎండ్. రివార్డ్ ఇప్పుడు ఉంది, దేవునికి స్తోత్రం. ఎండ్ వరకు ఉండాలి. ఎండ్ వరకు ఉండాలంటే ఇటువంటి ఆలోచనలో కలవద్దు. ఏదంటే ఆల్రెడీ నేను పట్టేసుకున్నాను, నేను గెలిచాను అనే అతిశయంతో మనం ఇటువంటి వ్యాఖ్యానాల జోలికి వెళ్ళకూడదు, ఇంటర్ప్రిటేషన్స్ జోలికి వెళ్ళకూడదు.
సో ప్రభువే మిమ్మల్ని కాపాడును గాక. ప్రథమ స్కందం ఇంతటితో ముగిసింది. రేపటి నుంచి ద్వితీయ స్కందం ధ్యానం చేద్దాం. మీరు ఆసక్తి కలిగిన వాళ్ళు నిర్గమకాండం చదివి రేపొద్దుట పాల్గొనండి. రేపటి నుంచి ద్వితీయ స్కందం స్టార్ట్ అయింది. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించును గాక. ఆమేన్. ప్రభు 41వ అధ్యాయం నుంచి శత్రువు మన మీద ఉల్లసించకుండా ఉండాలంటే మనం ప్రభుకి ఇష్టలుగా ఉండాలని, మనకి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన సన్నిధిలోనికి మనకి నిర్భయమైన ధైర్యమైన ప్రవేశం కలిగిందని, మనం దేహమందు ఉన్న దేహాన్ని విడిచిన ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనం ఆయన మాత్రమే మనం చూడాలని, మన స్టడీ అంతా కూడా, మన ధ్యానం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉండాలన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. అలాగే మనకి నీతి ద్వారా ఎప్పుడు పడ్డదో వర్షం నీతి ద్వారా మనకు ధన్యతనిచ్చారు. అయితే యోగ్యత అనేది అది మనం సంపాదించుకునేదని, అది యథార్థతను బట్టి యోగ్యత అనేది కలుగుతుందన్న విషయాన్ని ప్రభు మనతో మాట్లాడారు. అలాగే ఈ యొక్క మొదటి స్కందంలో చివరి అధ్యాయంలో అలాగే ఉన్నటువంటి దాను, అలాగే అభిషేకానికి విరుద్ధంగా లేచే మరి వారిని గురించి కూడా ప్రభు మనతో మాట్లాడారు. ఈ దినాల్లో మనకి మొత్తం అంతా కూడా దేవుడు అభిషేకాన్ని బట్టి దేవుడు సమస్తం చేస్తాడని, మన అభిషేకాన్ని హీనపరచకూడదన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. ఉన్నటువంటి సూడోగ్రీసు ఉంది, మళ్ళీ దాని ద్వారా వాడు ఉపయోగించుకుని ఏ విధంగా వాడు మోసం చేస్తాడో దుష్టుడు అన్న విషయాన్ని ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి మనకు నేర్పించిన సంగతులకే ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని దాసులకి పక్షం వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు సాయంత్రం పెంటపాడు అలాగే దేవాలయంలో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఆదిలాబాద్ లో జరిగే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. సమయంలో ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ర మా తండ్రి అయిన దేవా, నీ యొక్క ఘనమైన నామముకి వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో రీతిగా నేను స్తుతించే కనపరిచి గొప్ప ధన్యత భాగ్యాన్ని మా అందరికి ఇచ్చిన వాడ తండ్రి, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. దేవానైనా మరొకసారి తండ్రి ప్రభు దేవనైనా చాలా చక్కనైన తండ్రి ప్రభు, వివరణమైన తండ్రి ప్రభు దేవ వచనములతోటి నీ యొక్క దాసుని తండ్రి ప్రభు ఇటు రీతిగా తండ్రి ప్రభు నీకు మహిమకరంగా వాడుకున్న దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవానైనా మేము ఇంకా తండ్రి ప్రభ గ్రహించే శక్తిలోకి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. దేవానైనా మేము ఇంకనూ తండ్రి ప్రభ దేవా నీ యొక్క ఆత్మవరం ఇంకా తండ్రి ప్రభ పొందుకుని ఉన్నాం, ఇంకా అభివృద్ధిలో పొందుటకు సహాయం చేయమని ప్రభ చూపించమని అడుగుచున్నాం తండ్రి. దేవానైనా ఇటు రీతిగా తండ్రి ప్రభ ప్రతి దినం తండ్రి ప్రభ దేవ ఇటు రీతిగా ఉదయకాల సమయంలో సాయంకాల సమయంలో తండ్రి ప్రభ పాల్గొనే వారిగా అభిషేకం మాతో ఏం మాట్లాడుచున్నది, మా తండ్రి అయిన దేవుడు మాకు ఎటువంటి ఆలోచనలు తలంపుల్లోకి నడిపిస్తున్నాడు, ఎటువంటి వరములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని మీకు గ్రహింపులోకి ఆ యొక్క తండ్రి ప్రభ దేవ తండ్రి తెలుసుకునే వారుగా ఉంటకు సహాయం చేయమని ప్రభు చూపుని అడుగుచున్నాం తండ్రి ప్రభ దేవనైనా. చాలా తండ్రి ప్రభ మాకు తెలియని తండ్రి ప్రభనైనా దేవ మర్మములు తెలియపరిచారు తండ్రి ప్రభు. వాక్యం ద్వారా మమ్మల్ని ఇంకగాను ఆత్మీయులోని విశ్వాసం ఎదుటకు సహాయం చేశారు నీ యొక్క దాసుడి ద్వారా. అందుబట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. నీ దాసుని ఇంకా తండ్రి ప్రభ దృఢంగా బలంగా తండ్రి ప్రభు వాడుకోమని అనేక మంది తండ్రి ప్రభ ప్రపంచం నలుమూలకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాం. అటు రీతిగా నీ యొక్క దాసుని మరింతగా దృఢంగా తయారు చేయమని ఈ వర్తమానం విన్న మమ్మల్ని కూడా తండ్రి ప్రభ అదే పదంగా అదే క్రమంలో మమ్మల్ని కూడా నడిపించమని తండ్రి ప్రభ దేవ ఎవరం కూడా తండ్రి ప్రభ యోధాలాగా తండ్రి ప్రభ విని మోసపరిచే వారికి కాక సత్యమైన వాక్యం లాగా తండ్రి ప్రభ నాయన ముందుకు నడిచేవారుగా నీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని అడుగుచ్చు తండ్రి ప్రభ నాయన. మా యొక్క జీవితంలో జరుగుతున్న మేలు కృపలు బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా ఇంకా మేము వెలుగులోకి నడిచేవారు ఉంటుగా సహాయం చేయమని మమ్మల్ని సాక్షిగా నిలబెట్టుకోమని సాక్ష్యం ద్వారా మహిమ ఘనత ప్రభాను ఒకరే పొందుకోమని క్రీస్తు నామంలో ఎక్కువ మనవులను అడిగిపోతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన రవీంద్ర గారికి అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేస్తాను.
వందనాలండి, అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలండి అందరికీ. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.